మళ్లీ రేగుతున్న సెగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల నోటీసులు, షాక్ లో కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా. సిబిఐ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు. చూడండి, దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసు మళ్లీ ముదురుతోంది. నిందితులందరికీ విముక్తి చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సిబిఐ వెనుక వేసిన పిటిషన్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. హైకోర్టులో సిబిఐ రివర్స్ అటాక్ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన క్లీవ్ చీట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సిబిఐ అక్కడ గట్టి వాదనలు వినిపించింది. ఈ క్రమంలో హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత, మనీష్ సిసోడియాతో ఒక షాక్ గా గురైపోతున్నట్టు మనకు తెలియజేస్తారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో మేము ఏం తప్పు చేయలేదు, అనవసరమైన కేసులు మా పైన పెట్టి నోటీసులు పంపించి మా మీద లేనిపోని నిందలు వేసి కోర్టుకు తిరిగేటట్టుగా చేశారు. కానీ మొన్నటికి మొన్న మాట్లాడినటువంటి ఈ కవితక్క గాని, అదేవిధంగా కేజ్రీవాల్ గాని, లేకుంటే మనీష్ సిసోడియా గాని ఏమన్నారంటే, కవితక్క విషయానికి వస్తే కేసీఆర్ అన్నాడు, పాము నోట్లో తలకాయ పెట్టుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో నా బిడ్డ కవితక్క ఎలాంటి తప్పు చేయలేదు, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా మళ్ళీ కోర్టు నుంచి బయటకు వస్తుంది అని కేసీఆర్ ఆనాడు చెప్పిండు. అదేవిధంగా కవితక్క కూడా నా కేసు కొట్టేసిర్రు, నేను మా తండ్రి చెప్పినట్టుగా కడిగిన ముత్యంలాగా నేను కోర్టు నుంచి బయటకు వస్తున్నా, ఏ తప్పు చేయలేదని చెప్పేసి తెలియజేసింది. అయితే ఇక్కడ కేజ్రీవాల్ విషయానికి వస్తే కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆయన మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు అనమాట. లేదు, ఇక్కడ ఈ సమాజంలో నేను అన్ని విధాలుగా ముందంచులో ఉన్నారు కాబట్టి నాపై నిందలు వేయడానికి మాత్రమే ఈ విధంగా వేసిరు వీళ్ళు, కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆ రోజు కేజ్రీవాల్ కూడా ఆ కోర్టు నుంచి బయటకు వచ్చినమ్మనే మీడియాతో కన్నీరు పెట్టుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనీష్ సిసోడియా కూడా ఎలాంటి తప్పులు చేయని మా మీద లేనిపోని నిందలు వేసి అక్రమంగా కేసులు పెట్టినా మేము ఎట్లా అంటే ఒక మొగ్గ విచ్చుకున్న పుష్పం ఏ విధంగా అయితే అందవిహారంగా కనిపిస్తుందో అంత అందంగా ఏం లేని నింద మోపకుండా మేము బయటకు వస్తామని చెప్పేసి ఇక్కడ కవితక్క, కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గేమ్ రివర్స్ అయిందనమాట. మళ్ళీ రగులుతున్న సెగలు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఏదైతే హైకోర్టును కొందరు ఆశ్రయించారు అనమాట, సిబిఐ అక్కడ ఆశ్రయించింది, అక్కడ గట్టి వాదన వినిపించింది. ఈ క్రమంలో హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు పంపించినట్టుగా మనకు తెలియజేస్తారు. అయితే హైదరాబాద్ లో ఇక్కడ చూడండి, ఒకసారి రాజకీయ చూడండి, నాకు తెలిసి దాన్ని ఉద్దేశించి వచ్చినట్టుగానే ఉంది అనమాట. ఇక్కడ చూడండి, చట్టం కళ్ళకు గంతలు ఉండవచ్చు కానీ ధర్మం చూపు ఎప్పుడూ తప్పదు, నిప్పు లాంటి నిజము నిలకడగా బయటపడక మానదు, కాలం ఇచ్చే తీర్పు ఎవరికైనా తప్పదు, ఊరట తాత్కాలికంగా విచారణ అనివార్యం. అయితే న్యాయస్థానం వేసే ప్రతి అడుగు నిజాలు నిగ్గు తేల్చే వరకు ఆగదు. క్లీన్ చిట్ అంటే కేసు ముగించినట్లు కాదు, అది కేవలం సుదీర్ఘ పోరాటంలో ఒక విరామం మాత్రమే. హైకోర్టు నోటీసులతో అసలు సినిమా మళ్ళీ మొదలైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఊరట హైకోర్టు గడప దగ్గర ఆవిరైపోయింది, నిజం నిలకడగా బయటపడుతుంది అని చెప్పేసి ఆజ్కి బాత్లో ఎంత అద్భుతంగా రాశారు చూడండి. నిజానికి మనం చేసే తప్పు చట్టం ముందు, కోర్టు ముందు ఏదైతే కళ్ళ గంతలు కట్టి ఉండవచ్చు న్యాయదేవత, కానీ ధర్మం ఎప్పుడు కూడా చూపు తప్పదు, ఎప్పటికీ కూడా తప్పదు. నిప్పు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిప్పు లాంటి నిజం నిలకడగా బయటపడక మానదు, కాలం ఇచ్చే తీర్పు ఎవరికైనా తప్పదు అన్నట్టు మనకు తెలియజేశారు. ఇక్కడ కూడా అదే జరిగింది. నిజానికి కడిగిన ముత్యంలాగా మేము బయటకు వస్తాం, అసలు మేము ఏం తప్పు చేయలేమని ఇక్కడ ఎవరైతే కవితక్క వీళ్ళు చెప్పుకొచ్చిరో వాళ్లకు గేమ్ రివర్స్ అయిందనమాట. మళ్ళీ రేగుతున్న సెగలు అన్నట్టుగా మనకు తెలియజేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మళ్ళీ నోటీసులు పంపించినట్టుగా కూడా మనకు తెలియజేశారు. ఆ నోటీసులు పంపించిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి కవితక్క, మనీష్ సిసోడియా, అదేవిధంగా కేజ్రీవాల్ ఒక్కసారిగా షాక్ గురైనట్టుగా మనకు తెలియజేశారు.